ఏఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు సభను ప్రక్కదోవరి పెట్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కూర్చోండి సార్, అంత ఆవేశం సార్. ఇప్పుడు మేము మా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులని, అదేవిధంగా శాసనసభ్యులు బీజేపీ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. వారికి కూడా బాధ్యత ఉంది, మీకు పటిష్టమైన నాయకత్వం ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. మీరు సహకరించమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ డిబేట్ అయినరు? రుణమాఫీ విషయంలో నిర్మల్లో కూడా జరిగిందని చెప్పినరు. ఏ రైతుకు 2 లక్షల రూపాయల మేరకు ఒక కుటుంబానికి వారికి మేము రుణమాఫీ చేయడం జరిగిందో రేపే స్పష్టంగా పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తాం. దీనికి ఛాలెంజ్ చేయమంటారా? ఈరోజు అదే పొన్నం ప్రభాకర్ గారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా నిర్మల్కు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు ప్రతిరోజు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా? వద్దంటారా అధ్యక్ష? 200 యూనిట్లకు సంబంధించి వారి నిర్మల్ నియోజకవర్గంలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తా ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబితాను అందజేస్తాము. వద్దని చెప్పండి, ఆపేస్తాం. సన్నవడ్లకు సంబంధించిన బోనస్ ఇస్తా ఉంటే అది కాదు, మీరు అది ఇయ్యకుండి మీరు ఏదైనా చేయండి కానీ చేయమంటున్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నప్పుడు ఈరోజు 14 నెలల కాలయంలో మేం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాల సంబంధించి వారు ఇచ్చిన హామీలు 14 నెలల నుంచి కాదు, 15 నెలల నుంచి కాదు, వారి కంటే ఎక్కువ మీ మిత్రపక్షమైన పక్క రాష్ట్రంలో మీరు కూడా దాంట్లో పాత్రదారులు ఉన్న వారి కంటే ఎక్కువగా పనిచేస్తూ కనబడతా ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఎస్, వీఆర్ రెడీ. ఏ రోజంటే ఆ రోజు ప్రజలకు వెళ్తాం, ప్రజలకు సంబంధించిన మరొకసారి ఆలోచన చేయడానికి మేము కూడా రెడీ ఉంటాం. కానీ మీరే నేను స్పష్టంగా చెప్తాను, మహేశ్వర్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఖచ్చితంగా కూడా వారికి మోడీ గారితో సత్సంబంధాలున్నాయి, అమిత్ షా గారితో సత్సంబంధాలున్నాయి, వారికి అందరి మంత్రులతో సత్సంబంధాలున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పిండ్రు? మెట్రో రైలు కావాలి, RRRకి సంబంధించిన అంశం కావాలి. ఈరోజు హైదరాబాదు ప్రధానంగా ఈ భాగ్యనగరానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి దానికి నిధులు కావాలి. ఈరోజు మేము చేస్తా ఉన్న కార్యక్రమాలకి మీరు మూసీ నదికి సంబంధించి సహకరించమని కోరింది తప్ప పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏం అనలేదు సార్. ఈరోజు మీ పాత్రను కూడా మీరు నిర్వహించండి. కేవలం ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పక్క రాష్ట్రానికి ఏ విధమైన నిధులు పోతా ఉన్నాయి, సరి సమానంగా మాకు రావాలని కోరుతా ఉన్నాం. దాంట్లో మీరు సహకరించమని కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని, గౌరవ బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు. ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడో ఎందుకు సార్ ఈరోజు మేము ఎందుకు ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద 60,000 పైచిలుకు ఈరోజు అప్పులు మిత్తుల పరంగా మేము మా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పరంగా తీసుకున్న అప్పుల మీద మేము కడతా ఉన్నాం. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్ద ఎత్తున చేయాలి, మన నిధులు సరిగా ఉపయోగించుకోవాలని ఒక ఫిస్కల్ డిసిప్లిన్ రావాలనే యోచనతో చేస్తా ఉన్నాం. నేనేమంటున్నా అంటే గవర్నర్ గారి ప్రసంగం మీరు సూచనలు ఇవ్వండి, కాదంటలేం. కేవలం విమర్శలు చేయాలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అని ఆ విధంగా మీరు మంచి ఆలోచన పరంగా ఉన్నవారు మీరు ఇవ్వండి. ఏ విధంగా మా పదవి నుంచి ఏ రిప్రజెంటేషన్ చేయాలో సెంట్రల్ గవర్నమెంట్కి, ఏ విధంగా మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో చెప్పండి, మీ సమాలోచనలు చేయండి. మేము రావడానికి మేము అందరం ముందున్నాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు ఏం చేయమన్నా కానీ తప్పకుండా బేసిజాలకు పోకుండా సిద్ధాంతపరంగా బీజేపీ మాకు వ్యతిరేకమైన పార్టీ అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మేము ఖచ్చితంగా కూడా మీ సహకారాన్ని తీసుకుంటాం, బాధ్యతగా తీసుకుంటాం. మాకు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఇదే విధంగా కోరటం జరిగింది అధ్యక్ష. అదే విధంగా మరి వారు తప్పకుండా మా శాసనసభ్యులు, మా పార్లమెంట్
సభ్యులు కూడా కోరితే మేము కూడా ఇవ్వడానికి ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారు సహకరిస్తామని కోరుతా ఉన్నాం. డీవియేట్ కాకుండా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.